పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ జలసంధిలో మందు పాత్రలను అమరుస్తున్న ఇరాన్ పడవలను కనబడితే కాల్చివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన బలగాలను ఆదేశించారు. ఎటువంటి జాప్యం లేకుండా చిన్న బోట్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. హార్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, అనుమతి లేకుండా ఏ నౌక రాకపోకలు సాగించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలకు ముందుగా ఇరాన్ ఐఆర్జీసీ బలగాలు హార్ముజ్ జలసంధిలో 3 రవాణా నౌకలపై కాల్పులు జరపడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. దీనికి ప్రతిచర్యగా హిందూ మహాసముద్రంలో ఇరాన్కు చెందిన ఒక చమురు ట్యాంకర్ను అమెరికా సైన్యం సీజ్ చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. హార్ముజ్లో మందు పాత్రల తొలగింపును ఇప్పటికే ప్రారంభించామని, ఆ పనిని తాము 3 వేగంతో ముమ్మరం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్తో యుద్ధాన్ని పునఃప్రారంభించి ఆ దేశాన్ని రాతి యుగానికి తిప్పి పంపుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అటు ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, ఇరాన్ తమతో కొత్త ఒప్పందానికి అంగీకరించేంత వరకు జలసంధిని మూసివేస్తామని తెలిపారు. ప్రస్తుతం సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ నాయకత్వంలో గందరగోళం నెలకొందని, అసలు తమ దేశ నాయకుడు ఎవరో కూడా ఆ దేశం నిర్ణయించుకోలేకపోతోందని ట్రంప్ ఎద్దేవా చేశారు.